brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। కృష్ణా జిల్లాలపై తెలంగాణకి బీఆర్ఎస్ మరణ శాసనం రాసిందన్నారు సీఎం రేవంత్. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలు చాలని గతంలో కేసీఆర్ ఒప్పుకున్నారన్నారు. అయితే ఈ పాపం కాంగ్రెస్ దేని కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆ రోజు మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్లో ఒక సంతకం పెట్టుకున్నారు. ఇది 18-19 జూన్ 2015 నాడు. ఏమని 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవచ్చు, 299 టీఎంసీలు మేము తెలంగాణ వాడుకుంటాం, మాకు సరిపోతుందని చెప్పి మొట్టమొదటిసారి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న తెలంగాణ రైతాంగం పాలిట ఒక మరణ శాసనాన్ని ఆనాటి ప్రభుత్వం మొట్టమొదట సంతకం పెట్టి వచ్చి ఒప్పందాలు చేసుకొని వచ్చి ఆ ఒప్పందం వచ్చినప్పుడు కూడా మేము అందరం అభ్యంతరం పెట్టినాం. తెలంగాణకు కృష్ణానదిలో 299 ఇచ్చినాం, ఆంధ్రప్రదేశ్కు 512 ఇచ్చినాం అనేది దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఇప్పుడు ఎవడు మరణ శాసనం రాసిండు కృష్ణానది జలాల్లో? రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ మరణ శాసనం రాసింది. నువ్వు ఆడ 968 చెప్పిన ఆ 968 కూడా ఇదే అనెక్సర్లో ఇదే 18/10/2013 నాడు పెట్టిన ఎజెండాలోని భాగమే. అదేమో చెప్తున్నావు, ఇదేమో నోరు మూస్తున్నావు. ఎందుకు? అక్కడ లాభం ఉంది కనుక ఏదో గొప్పలు చెప్పబోతున్నావు, ఇక్కడ మీరు అన్యాయం చేసింది కనుక ఈడ పెదవులు మూస్తున్నావు రేవంత్ రెడ్డి. ఈ 299 కాంగ్రెస్ పార్టీ పెట్టిన రాచపుండు కాదు. ఈ 299 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డిల వైఫల్యం వల్ల, మీ చేతగాంతనం వల్ల, మీరు వాళ్ళ అడుగులకు మడుగులు వత్తడం వల్ల ఈరోజు తెలంగాణకు 299 వచ్చింది.